Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీడీపీ అభ్యర్థి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య గ్యాప్ తారాస్థాయికి మారింది. నీ దారి నీదే, నా దారి నాదే అంటున్నారు బ్రహ్మానందరెడ్డి. కార్యకర్తలు, అనుచరులు ఒత్తిడి మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తన అనుచరులు, భూమా అభిమానులతో బ్రహ్మానందరెడ్డి చర్చించారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. అయితే టీడీపీ మాత్రం ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది. జనసేన, బీజేపీతో పొత్తు తమకు కలిసొస్తుందని భావించి ముందుకు దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఫరూక్, బ్రహ్మానందరెడ్డి మధ్య దూరం పార్టీని కలవరపెడుతోంది. పార్టీలో మైనారిటీ వర్గాల ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి ఫరూక్ కు సీటు కేటాయించి భూమా బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికి తోడు ఫరూక్ ఆయనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆయనలో అడుగడుగునా కనిపిస్తోంది. తన వర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్, బూత్ కన్వీనర్ పదవులను ఇవ్వాలని బ్రహ్మానందరెడ్డి చేసిన డిమాండ్ కు ఫరూక్ స్పందించకపోవడంతో ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ సమక్షంలో కలిసి పనిచేయాలని చర్చలు జరిపిన ఫరూక్, బ్రహ్మానందరెడ్డి పట్టించుకోలేదు. ఫరూక్ తమను పిలవడం లేదంటూ చెబుతూ బ్రహ్మానందరెడ్డి వాపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నామినేషన్ వేసేందుకు బ్రహ్మానందరెడ్డి సిద్ధమయ్యారు. ఈ నెల 23 లేదా 24 తేదీలో నామినేషన్ వేస్తారని సమాచారం. భూమా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే నంద్యాల రాజకీయాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుందని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.